బుల్లితెరపై టాప్ రియాలిటీ షో అంటే బిగ్ బాస్ అనే పేరు గుర్తుకు రావడం సహజం. ఆ షో 100 రోజులకు పైగా జరుగుతుంది. సెలబ్రిటీల నుంచి సీరియల్స్, కామన్ పీపుల్ కూడా ఇక్కడ తమలోని టాలెంట్ ను బయటపెడుతూ క్రేజ్ ను పెంచుకుంటున్నారు. తెలుగులో ఇప్పటి వరకు 7 సీజన్స్ ను పూర్తి చేసుకుంది. ఇప్పుడు 8వ సీజన్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఈ సీజన్ కోసం ఇప్పటికే కసరత్తులు ప్రారంభించారు. కంటెస్టెంట్స్ ను సెట్ చేసే పనిలో పడ్డారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మరో 50 రోజుల్లో ఈ సీజన్ పూర్తిగా ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. ఇక సీజన్ 8లో పాల్గొనే కంటెస్టెంట్స్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వారిలో సినీ నటి సోనియా సింగ్ పేరు కూడా ఎక్కువగా వినిపిస్తుంది. షార్ట్ ఫిలిమ్స్తో క్రేజ్ తెచ్చుకున్న సోనియా తర్వాత సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇక సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష మూవీలో సోనియా సింగ్ పాత్రకి మంచి పేరు వచ్చింది. ఆ మూవీ హిట్ అవ్వడంతో ఆమెకు ఛాన్సులు బాగా వస్తున్నాయి. ఇటీవల నితిన్ మూవీలో కూడా చేశారు. ఆమెకు క్రేజ్ పెరగడంలో బిగ్ బాస్ నుండి ఆఫర్ వచ్చిందంట. బిగ్ బాస్లోకి వస్తే బుల్లితెర మీద అలాగే ఫిలిం నగర్లో కూడా క్రేజ్ పెరుగుతుందని సోనియా కూడా ఈ షోలోకి రావడానికి ఇంట్రెస్ట్గా ఉన్నట్టు సమాచారం. అందంతో పాటు చలాకీగా ఉండే సోనియా బిగ్ బాస్లోకి వస్తే ఆకట్టుకునే ఛాన్స్ ఉంది. దాంతో చాలా వారాలు షోలో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి సోషల్ మీడియాలో వస్తున్నట్లు ఆమె బిగ్ బాస్లో ఎంట్రీ ఇస్తుందా లేదా అన్నది చూడాలి. ఇప్పటికే పలువురు కంటెస్టెంట్స్ని ఫైనల్ చేశారని కొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్, నాని, నాగార్జున ఇప్పటి వరకు బిగ్ బాస్కి హోస్టులుగా వ్యవహరించారు. గత 5 సీజన్ల నుంచి మాత్రం నాగార్జున గారే హోస్ట్గా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈసారి కూడా నాగార్జున గారే హోస్ట్గా ఉండబోతున్నారని తెలుస్తుంది. మరి ఈసారి ఎవరెవరు బిగ్ బాస్ హౌస్లోకి వస్తారో, ఎలాంటి టాస్కులు చేస్తారు, ఈ షోతో ఎంతమంది సెలబ్రిటీలుగా మారతారో చూడాలి. బిగ్ బాస్ సీజన్ 7 భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో సీజన్ 8 అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈసారి కూడా వినూత్న రీతిలో ఆ అంచనాలకు మించి ఈ షో ఉండేలా యాజమాన్యం ప్రత్యేకమైన శ్రద్ధలు తీసుకుంటుంది. ఇప్పటికే ఈ సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్స్ కి సంబంధించి పలువురు పేర్లు సోషల్ మీడియాలో ప్రచారం అవుతూనే ఉన్నాయి. బిగ్ బాస్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.